గిరిజన ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ నుంచి మరియు గిరిజన కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వారికి ఏ విధంగా రేషన్ అందుతోందనే దానిపైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి కోసం ఈరోజు పర్యటిస్తాం. మినలూరు గ్రామంలో దాదాపు 449 కార్డులు, అందులో సుమారు 60 మందికి ఇంటింటికి వెళ్ళి దివ్యాంగులు కానివ్వండి, 60 సంవత్సరాలు నిండిన వారు కానీ వాళ్ళందరికీ కూడా మా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇంటికి డెలివరీ, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇక్కడ ఈ దుకాణం తెరిచుండే విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు, వీటితో పాటు జీసీసీ నుంచి మేము అందిస్తున్న అనేక సరుకులు కొనుగోలు చేసుకునే విధంగా వాళ్ళకి చక్కటి అవకాశం కల్పించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను ఇంకొంచెం ప్రక్షాళన చేసి ఆధునీకరణ ఆలోచనతోటి తప్పకుండా వీళ్ళందరూ కోరినట్టు వాళ్ళకి కావాల్సిన కొన్ని నిత్యావసర సరుకులు ఇక్కడే తక్కువ ధరకి అందించడానికి తప్పకుండా సంయుక్తంగా కలిసి జీసీసీ ద్వారా పౌర సరఫరా శాఖ ద్వారా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకు వస్తున్న ఈ సమాచారం ప్రజాప్రతినిధులుగా మీ అందరం కూడా ఒక బాధ్యతతోటి పనిచేయాలనే ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహిళలు హర్షించారు. దీపం పథకం గురించి కూడా నేను అందరితో మాట్లాడాను. ఇక్కడ ఖచ్చితంగా ఇంటింటికి డెలివరీ చేయాల్సిందే. ఎవరైతే ఈ గ్యాస్ ఏజెన్సీ ఇంటికి డెలివరీ చేయకుండా పాపం వీళ్ళని పాడేరు వరకు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఇచ్చారో ఈ దీపం కింద వాళ్ళపైన తక్షణమే ఈరోజు యాక్షన్ తీసుకుంటాం. ఇది అట్లా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఇంటింటికి మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అనవసరంగా వాళ్ళపైన ఈ డెలివరీ కోసం వస్తున్న వాళ్ళు తీసుకున్న ఈ డబ్బుల్ని ఈ దీపం పథకం కింద మాత్రం అది జరిగే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరి మహిళలకి నేను హామీ ఇస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రంలో మరింత మన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కోసం అహర్నిశలు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇంకా మెరుగైన అవకాశాలు వస్తాయి రాబోయే రోజుల్లో. ఇందాక నేను చెప్పినట్టు ఈ షాపులను కూడా ఇంకా సరుకులు ఎక్కువగా వారికి అందుబాటులోకి తీసుకురావడానికి, తక్కువ ధరకు తీసుకురావడానికి కోసం మా వంతు మేము కృషి చేస్తాం. అంటే వేరే సార్ గతంలోనే ఇంటింటికి ఏం చేస్తున్నారు? పోయినసారి కలిసాం కదా మిమ్మల్ని, ఎలా ఉన్నారు? ఎలా ఉంది చెప్పండి. ఒకటో తారీఖు నుంచి 10వ తారీఖునే అన్ని గుర్తు అయిపోతున్నారు. ఎక్కడో అడప ఉన్న వాళ్ళు 14వ తారీఖు చూస్తారు కదా తమ్ముడు, మనసులో మాటలు చెప్తున్నారు. ఇప్పుడు బాగుంది అన్ని, ఇంకా మనకు అన్ని మెటీరియల్ తెచ్చి పెడితే బాగుంటుంది. మనకి ఎంత వంటకాలు పడుతుంది, అన్ని మెటీరియల్ కూడా మన జీసీస్లో ఉంటే అన్నీ ఇక్కడే సాగు చేస్తే వెళ్ళిపోతాం. ఉల్లిపాయలు ఇంకేం కావాలి మీకు? ఇంకేం కొంటారు మేము? బెల్లము, పందర, పప్పులు, టీ పొడి కూడా. ఓకే, అదే గోధుమ పిండి, సోడపిండి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బియ్యం మీకు సరఫరా చేసేది ఎట్లా ఉంది ఇద్దరితో పోల్చుకుంటే? బాగానే ఉంది బాబు. బాగానే ఉందా? 35 కిలోల బియ్యం ఎంతమందికి వస్తుంది మన దగ్గర? 35 కిలోలు. కొన్ని మీ పరిధి వరకు ఎంతమందికి వస్తున్నారు? పోయినసారి కూడా నేను కొంతమందికి ఇమ్మని చెప్పాను కదా, అదే చేశారా? మాకు మరి రేషన్ కార్డు ఉండవాలి కదా బాబు. ఇప్పుడు పెట్టుకున్నారా? కార్డు పెట్టుకున్నారు అందరు? ఇప్పుడు పెడుతున్నారు బాబు, కార్డులో పెడుతున్నారు. అంతే 35 కేజీలే పెట్టలేదు. ఇంకా ఈ కార్డు లేని వాళ్ళు పెడుతున్నాం బాబు. ఇప్పుడు 35 కేజీలకి పెట్టాలా బాబు? ఈ డిపోలో టోటల్ ఎంత? 517 కార్డు సార్. 517. ఏవై ఎన్ని ఉన్నాయి దాంట్లో? ఏవై 68 సార్. 68. అవును సార్. టీడీఎస్ 449 సార్. పంచదార ఇంకేం సరుకులు మీరు ఉపయోగిస్తారు? అంటే మనకు వంటకాలకి ఎన్ని మెటీరియల్ పడుతుంది అంటే అన్ని
The tambourine also is available. So generally here our sales are not much because they are already in hand. అంటే బయటికి వెళ్ళకుండా బయటికి షాపింగ్ చేయకుండా అన్ని విషయాలు ఇక్కడే పప్పు ఉప్పు నూనె అన్నీ ఒక చోట మీకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. బెల్లము, చింతపండు అన్ని మనకు ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. విచిత్రం ఏంటంటే మేము ఏ విధంగా ఆలోచిస్తున్నామో మీరు కూడా ఆ విధంగా చెప్పారు. అదే బాబు. రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో కూడా మీరు అన్న ఈ 3-4 సరుకులు మేము ఈ సంవత్సరం నుంచే పెట్టాలని అనుకుంటున్నాం. అదే బాబు. అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం. గిరిజన ప్రాంతాల్లో ఇంకేం చేయాలి మళ్ళీ చెప్పండి. ఏంటంటే బాబు డిపో చుబ్బరం రేకులకి పోయింది అప్పుడు 62లో 63లో ఈ బిల్డింగ్స్ కట్టింది శుభ్రం పోయింది దీనికి. అలాగే మా ఏజెన్సీ గిరిజనే హాస్పిటల్ మరి జీసీసీ డిపోలన్నీ కూడా ఎక్కడంటే పోయిందో అక్కడే మీరు రిపేర్ చేయించు బాబు. ఇప్పుడు మీకు ఇంటి దగ్గర రేషన్ ఇచ్చేది మీకు తెలుసా మీకు సమాచారం? 26వ తారీఖు నుంచి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఇంటి దగ్గర ఇస్తున్నారా? ఇస్తున్నారా? అది బాగుందా సౌకర్యం? అందరికి అందుతుందా? అందరికి అందుతుందా? ఓకే. ఇంకేం చేయాలి మేము? ఇంకేం చేయాలి చెప్పు. చెప్పండి. అవి వేరు, వీటి వరకు ఈ షాపుల వరకు ఇంకేం మీకు అందుబాటులో తీసుకోవాలి? ఇంకేం చేయాలి? ఇది మనం టీ తాగే మంచినీళ్ళ నుంచి టీ తాగే వరకు మనం ఏమేమి తింటామన్నది అన్ని షాపింగ్ పెడితే ఓకే, ఒక మినీ షాప్ లాగా అన్ని ఏర్పాటు చేయాలి తప్పకుండా. ఇప్పుడు మనం సూపర్ బజార్లో ఉన్నాయి కదా పాడేలో అన్ని మెటీరియల్ అన్ని అక్కడ నుంచి తెచ్చుకుంటారు. వెరీ గుడ్. 1000 2000 అవని currently 3000 అవని. We have almost 40 products. 40. Around 40 products. Functional. So that will be taken. ఎందుకు మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది అంత టైం? సార్ అంటే టు మేక్ ఇట్ ఫంక్షనల్ సార్. సార్ అంటే కార్డ్ హోల్డర్స్ తక్కువ ఉన్నారు సార్ దాంట్లో. ఇన్ ఆర్డర్ టు వెదర్ టు పుట్ సెపరేట్ డీలర్ అక్కడ ఉన్న డీలర్ నుంచి మేనేజ్ చేయాలన్నది వీ హ్యాడ్ దట్ ఇష్యూ సార్. బట్ ఇప్పుడు ప్రజెంట్ వీఆర్ డూయింగ్ విత్ ఎగ్జిస్టింగ్ డీలర్ ఉంది. మీకు ఎన్ని మీరు ఎన్ని డిపోలు ఉన్నాయండి మీకు? ఒకటి కాదండి, మీకు ఎన్ని ఉన్నాయి? నాకు ఒకటి. ఇది ఒకటే ఉంది. ఓకే. ఇక్కడ ఎన్ని అవి ఉన్నాయి? హ్యాబిటేషన్స్ ఎన్ని ఉన్నాయి? అంటే వాడాలి ఎన్ని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 6 గ్రాములు ఉన్నాయి సార్. 6 గ్రామాలు ఉన్నాయి. సో ఇది సంగోడి ఎంత దూరం ఉంది? ఇక్కడ నుండి 3 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత ఇదండి? అండ్ బండపాలెం అది కొంచెం దూరం ఎంత దూరం ఉంది? అండ్ అది సరిదిగడ్డ అంటే దగ్గర సంగుడి పక్కన సార్. 3.5-4 కిలోమీటర్స్ సార్. అంటే అదే అండ్ అక్కడ అప్పు కాస్ట్ 110 రూపాయలు మీరు ఇచ్చింది అమ్మా. మేము సరఫరా చేసాం, రేటింగ్ చేసాం. ఏంటంటే ప్రపంచం దేశవ్యాప్తంగా రేటింగ్ తగ్గినాయి కాబట్టి ఇప్పుడు రేట్లు పెరిగితే మేము ఇంటర్వ్యూ చేస్తాం. బయట 180 రూపాయలు ఉంటుంది, అప్పుడు 67కి ఇచ్చారు. ఇప్పుడు రేట్లు తగ్గినాయి కాబట్టి కొంచెం మేము వెసులుబాటు చేసుకోవాలి. మీరు అన్నట్టు వీలైతే సంక్రాంతి కల్లా మేము చేయగలుగుతాం. తప్పకుండా మరొక్కసారి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, రెండోసారి వస్తున్నాను మీ ఊరికి. మీరు దీపం పథకం సిలిండర్ కోసం ఎవ్వరికి కూడా రూపాయి వద్దు, ఓకేనా? రాబోయే రోజుల్లో వర్కౌట్ చేస్తున్నాం. డైరెక్ట్గా మీకు క్యాష్ ద్వారానే మీరు ఇచ్చినట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం, ఓకేనా? ముందు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. రాబోయే రోజుల్లో చేస్తాం. అదేనమ్మా రాబోయే రోజు. ప్రస్తుతం అయితే అదేనమ్మా. ప్రస్తుతం మీరు బుక్ చేసుకుంటే మీకు డెలివరీ అయిన 48 గంటల్లోనే మీకు బ్యాంక్లో మీకు పడిపోతాయి కదా. సరేనా? ప్రస్తుతం అది. రాబోయే రోజుల్లో వర్కౌట్ చేస్తున్నాం ఒకటి, దాని ద్వారా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏమంటారు అంటే ఎక్కువ కాకపోతే సిలిండర్ ఎవరండి? అదే కదా సార్, మరి గ్యాస్ అయిపోతుంది సార్. మన సిలిండర్ అప్పుడు మేము ఎలా కొనుక్కోవాలి సార్? ఒకటే ఉంటుంది, కొంతమంది గ్యాస్ ఎందుకుంటుంది డబల్ సిలిండర్. 30 కిలోమీటర్లు 200 రూపాయలు ఛార్జ్ చేసుకోవాలి. గతంలో కూడా అట్లా